హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా వైబ్ చెక్. ఈరోజు మా బుడ్డోడి ఫేవరెట్ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ చెప్పబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా 1 కప్ కాజు, 1 కప్ పిస్తా షెల్స్ తీసేసి, అలానే 1 కప్ బాదం, పావు కప్ వాల్నట్స్, అలానే హాఫ్ కప్ పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలానే హాఫ్ కప్ సెసమే సీడ్స్ ఇవన్నీ రోస్ట్ చేసి కూల్ అయినంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కొన్ని డేట్స్ యాడ్ చేసుకోండి. అలానే నేను కొన్ని రైసిన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మొత్తం అన్నిటినీ పౌడర్ చేసేయండి. ఫస్ట్ నేనైతే డేట్స్ బ్లెండ్ చేశాను, ఆ తర్వాత నట్స్ అన్నీ బ్లెండ్ చేసి ఆ తర్వాత మిక్స్ చేశాను. లాస్ట్లో డ్రై చేసుకున్న రైసిన్స్ కూడా నేను యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను. అన్నీ సెపరేట్గా బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి కంప్లీట్గా మిక్స్ అయినంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం నెయ్యి తీసుకొని దాన్ని మన అరచేతికి అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని స్మాల్ లడ్డూస్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, మా బుడ్డిగాడికి ఈ లడ్డు చాలా ఫేవరెట్ అని. వాడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నాడు. అలానే టేస్ట్ చూస్తా అని 3-4 టైమ్స్ వచ్చాడు. ఈ లడ్డూస్ మనం క్లోజ్డ్ కంటైనర్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఈజీగా 1 మంత్ స్టోర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.